పార్టీ మద్దతు ఇవ్వలేదు, లీడర్లు ఎవరూ వెంట రాలేదు. అమెరికాతో పాటు గ్లోబల్ మీడియా మొత్తం కూడా దుమ్మెత్తిపోసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలంతా కూడా చీకుట్టారు. అయినా ట్రంప్ ఎలా గెలిచాడు? ఈ అంశంపై స్పెషల్ డిస్కషన్లో పాల్గొనేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా యుఎస్ఏ నుంచి హరి కాసుల ఎన్ఆర్ఐ ప్రస్తుతం మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్ గారు, అసలు ఏం జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేదు. 1-2 సర్వేలు ప్రెడిక్ట్ చేసిన 1-2% లీడు హిల్లరీ క్లింటన్కే ఇచ్చాయి అవి కూడా. సో ఎక్కడ అందరు విశ్లేషకులు ఇక్కడ లెక్క తప్పారంటారు? 1-2 రోజులు తప్పితే ఏదైతే FBI ఈమెయిల్ గురించి వ్యాఖ్య చేసిందో దీని మీద మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తామని అప్పుడు ట్రంప్కి ఒక 1% పాయింట్ 2% పాయింట్స్ ఎక్కువ చేశారు. కానీ మొదటి నుంచి ఇప్పటిదాకాను హిలరీకే లీడ్ ఇస్తూ పోయారు. సో దీంట్లో చాలా స్పష్టం ఏంటంటే ఈ ఏదైతే 4-5% ఒక టైంలో 10% 12% దాకా ఈ పోల్ సర్వేస్ పోయాయి. ఇది 1-2 పోల్ సర్వేస్ కాదు, అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న పోల్ సర్వేస్ ఒక డజన్ ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద పేపర్లతో ఇదయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ పోస్ట్, దాని తర్వాత ఇంకేటో, అలాగే న్యూయార్క్ టైమ్స్, ఇంకోటి ఎవడని, ఇలాంటి పెద్ద పెద్ద పేపర్లు, పెద్ద పెద్ద ఛానల్స్. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక లాస్ట్ ఏంటంటే 4% 3% లీడ్ ఉందనుకున్నారు. కానీ అసలు రిజల్ట్ చూస్తే ఈ 4% 3% కాదు, అసలు మొత్తం కొన్ని స్టేట్స్లోనైతే మొత్తం పూర్తిగా విఫలమయ్యాయి ఈ పోల్ సర్వేస్. ఎక్కడ కొన్ని స్టేట్లో 60%, 65%, 69% ట్రంప్కి వచ్చి హిలరీకి అయితే ఇంకా 30% అలాగా ఆగిపోయింది. అది అంటే ఈ పోల్ సర్వేస్ ఇంకా అది మూడ్ ఆఫ్ ది నేషన్ని క్యాచ్ చేయలేకపోయి. ఒక అమెరికన్ అనలిస్ట్ ఇవాళ ఒక అమెరికన్ ఛానల్లో చాలా బాగా చెప్పాడు ఏంటంటే ఇది డేటా కలెక్షన్ కాదు, ఇది మనం అంతా కూడా నేను కూడా వాళ్ళలో ఉన్నాను. ఈ డేటా కలెక్షన్తో మనం ఎంత అబ్సెస్డ్ అయిపోతున్నామంటే మూడ్ ఆఫ్ ది నేషన్ని పట్టుకోలేకపోతున్నాం. ఇదే తప్పు అన్ని ఛానల్స్ చేస్తున్నాయి, ఇదే పోల్ సర్వేస్ అన్నీ చేస్తున్నాయి. సో మూడ్ ఆఫ్ ది నేషన్ పట్టుకోవడానికి ఏంటంటే ప్రశ్నలు అడగాలి, ప్రజలతో మాట్లాడి వాళ్ళ మధ్యలో ఉండాలి. మన స్టాటిస్టిక్స్ అని ఒక ఇంగ్లీష్లో అంటారు చూడండి, స్టాటిస్టిక్స్ మోర్ లైజ్ అండ్ స్టాటిస్టిక్స్ మోర్ లైజ్ అండ్ లైజ్ అండ్ డ్యామ్ లైజ్. సో ఇట్లాగే స్టాటిస్టిక్స్ ఏంటంటే అబద్ధాలే చెప్తాయి కానీ నిజం ఎప్పుడు తీసుకో. సో అక్కడ వాళ్ళు పసిగట్టలేకపోయారు, కానీ మన ప్యానలిస్ట్ శ్రీరామ్ గారు అయితే పసిగట్టారు. ఆయన 2 నెలల ముందే మన డిబేట్లోనే చెప్పారు రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తారని. సో ఇప్పుడే ఆయన మనతో చర్చలు జాయిన్ అయ్యారు. సో చాలా మీరు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయినందుకు. బ్లూ షర్ట్ వేసుకున్నా ఇవాళ, ఎలిఫెంట్ వర్సెస్ డాంకీ అని నేను మాట్లాడుకుందాం. నాగేష్ గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో కూడా జరుగుతుంది. టీవీస్, పోల్స్టర్స్, నంబర్స్, మైక్రో మేనేజ్మెంట్, ఈ ఫోకస్ ఎంత పెరిగిపోయిందంటే పెద్ద విషయం ఇమోషన్ అనేది అర్థం చేసుకోకుండా పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ మీడియా కానీ ఒక పద్ధతిలో పోతున్నారు. ప్రజలకున్న కోపం ఓవర్వెల్మింగ్. అంటే 2014లో కూడా మీరు చూసుంటారు ఉత్తరప్రదేశ్ విషయంలో ఎలా నంబర్స్ వచ్చాయో ఫైనల్ రిజల్ట్స్లో బీజేపీకి ఎలాగ చెప్పారు. ఏమవుతుందంటే ఈ నంబర్స్ తాలూకా సిస్టమ్, ఎక్సెల్ షీట్లు, ఈ పీపీటీలు, వీటిలో బతికి అనలిస్టులు, పోల్స్టర్స్ కాదు, బీహార్, ఢిల్లీ కూడా, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ 67.3. వరల్డ్ వైడ్ కొన్ని కామన్ ట్రెండ్స్ వస్తున్నాయి. అంటే సెల్ఫ్ డిఫీటింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన నిన్న ఈమెయిల్ ఇష్యూ, FBI, అది కాదు. దిస్ ఎలక్షన్ హిలరీ క్లింటన్ లాంటి క్యాండిడేట్ని మీరు డెమోక్రాట్స్ నుంచి తెస్తే, ఈయన నేను అవుట్ సైడర్ని, నేను బయట నుంచి వచ్చాను, ఈవిడ పొలిటికల్ సిస్టంలో ఉన్నారు, ఈ సిస్టమ్ మన ఓడించింది, 30 ఏళ్ళై మనకి అన్యాయం చేసింది, ఈ సిస్టమ్ని ఇరగొట్టేస్తా, బదల కొడతా, ముక్కలు చేస్తా, ఎంత తన్ని డిస్క్రెడిట్ చేయాలనుకుంటే అంత స్ట్రెంగ్థెన్ అయ్యాడు. సిస్టంలో ఇవాళ ఏ దేశంలో అయినా, ఏ ప్రజాస్వామ్యంలో అయినా 30, 40, 50% ప్రజలకి స్టేక్స్ లేవు. ఇవాళ ఉన్న ప్రభుత్వంలో నాకు ఏది జరిగినా నాకు మంచి జరగదు అన్నప్పుడు ఒక సోకాల్డ్ బయట నుంచి వచ్చిన మనిషి నేను ఇదంతా మొత్తం మార్చేస్తాను అన్న ఫీలింగ్ ఇస్తే ప్రజలు ఓవర్వెల్మింగ్గా వెళ్తారు. మనం చూడాలంటే ఇవాళ నాగేష్ గారు నేను కూడా మొత్తం అమెరికన్ ఛానల్స్. ఇదే అంశం మీద హరి కాసుల గారు మనకు యుఎస్ఏ నుంచి అవైలబుల్ ఉన్నారు. హరి కాసుల గారు, శ్రీరామ్ గారు చెప్తుంది నిజమేనా?
ఆయన అంటున్న వ్యాఖ్యలు? శ్రీరామ్ గారు పోల్స్టర్ల మీద చేసిన కామెంట్లో ఆయన చేసిన రీజన్ ని నేను అంగీకరించకపోయినా కూడా ఒక రకంగా ఆయన పోల్స్టర్స్ మాత్రం వరల్డ్ వైడ్ ఆర్ హ్యావింగ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఆన్ మెజరింగ్ ఏ ఎమోషన్. నెంబర్ 1. ఒక కరెక్షన్ నేను శ్రీరామ్ గారికి ఏం చెప్తానంటే, దిస్ ఈజ్ పోల్స్టర్స్ ఆర్ నాట్ రాంగ్ బికాస్ దే ఆర్ నాట్ క్యాప్చరింగ్ ఎమోషన్. అంటే ఎమోషన్ క్యాప్చర్ చేయలేనందుకు వాళ్ళు తప్పు కాదు, కానీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నటువంటి డేటా పాయింట్స్ అన్నవి కరెక్ట్ గా లేవు. నెంబర్ 1. ఎందుకంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆన్ ద బోత్ ఉత్తరప్రదేశ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ విషయానికి. అంటే 1-2 సంస్థలు ఉండొచ్చు, బట్ 10-11 సంస్థలు, అన్ని సంస్థలు కూడా హిల్లరీకే చెప్పాయి. 1-2 చెప్పినా సరే అవి కూడా ఒక 1% ట్రంప్కు లీడ్ ఇచ్చి ఉంటాయి. ఇన్ని సంస్థలు కూడా డేటా కలెక్షన్ లో తప్పులు చేస్తాయా, లేకపోతే ఎమోషన్ క్యాచ్ చేయడంలో తప్పు చేసాయా? డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇది చాలా తప్పు. ఇంతమంది ఎందుకు తప్పు జరిగింది అని అంటే, వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కంటెక్స్చువల్ డిఫరెన్స్ హియర్. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఇక్కడ సగానికి పైగా 60% పైగా ఒక సెక్సిస్ట్ గాను, ఒక రేసిస్ట్ గాను, ఒక నల్ల జాతి వాళ్ళకు వ్యతిరేకంగాను, ఒకటి ఎటువంటి స్థిరత్వం లేదు డెసిషన్ మేకింగ్ లో, అలాంటి క్యాండిడేట్ గా 62% మంది చూస్తూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అయితే ఈ చూసే వాళ్ళందరూ కూడా ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే, ఎవరు కూడా మేము ట్రంప్ కు చేస్తున్నామని చెప్పలేదు. ఎందుకనంటే ఒకవేళ అట్లా చెప్పినట్లయితే మమ్మల్ని కూడా రేసిస్ట్ అనుకుంటారు, ఒక సెక్సిస్ట్ అనుకుంటారు, ఒక రకమైనటువంటి నెగిటివ్ భావనతో మమ్మల్ని చూస్తారు. దిస్ ఈస్ కంప్లీట్లీ అగైన్స్ ద ఐడెంటిటీ పాలిటిక్స్. మనకు ఇండియాలో చూసినట్టయితే మనం చేసిన పనికి ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాం, ఓటింగ్ అయినా కానీ పాలిటిక్స్ లో అయినా కానీ. ఇక్కడ కూడా అదే గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఈసారి అది అట్లా జరగలేదు. ట్రంప్ కు ఓటేసిన చాలా మంది కూడా మేము ట్రంప్ సపోర్టర్లమని చెప్పుకోవట్లేదు, ఇంతవరకు చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తారు. ఈ ఓటర్లను ఏమంటారంటే షై ట్రంప్ ఓటర్స్ అని అంటారు. ఇంతకుముందు హరి కాస్ల గారు మాట్లాడుతూ షై ఓటింగ్ జరిగింది యుఎస్ఏలో, సైలెంట్ ఓటింగ్ జరిగింది అని ఆయన చెప్పారు. సో కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎందుకు ఈ షై ఓటర్స్ ఉన్నారు యుఎస్ఏలో ఈసారి అని? షై ట్రంప్ ఓటర్స్ అనేది వీళ్ళంటే ఏంటంటే ఒక మోడరేట్ పొలిటికల్ యాక్టివిజం ఉన్నటువంటి అమెరికన్ ఓటర్స్. వీళ్ళు ఏంటంటే అతిగా పాలిటిక్స్ లో పాల్గొనప్పటికీ కూడా వాళ్ళు ఓటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మొదటి నుంచి కూడా క్యాంపెయిన్ ఒక హేట్ మాంగరింగ్ క్యాంపెయిన్, అంటే ఇద్దరు క్యాండిడేట్లు అంటే అసహించుకునేటువంటి క్యాంపెయిన్ ఈసారి ఒకటి జరిగింది. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దాదాపు 63% డొనాల్డ్ ట్రంప్ అంటే అయిష్టత ఉన్నట్టుగా చెప్పారు. అట్లాగే 53% మంది హిలరీ క్లింటన్ అయిష్టం అంటే చెప్పారు. ఎందుకంటే వాట్ ఎవర్ ద కంట్రవర్సీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్, అంటే ట్రంప్ చేసిన కామెంట్లే కావచ్చు, లేకపోతే 63% ట్రంప్ మీద అయిష్టత ఉంటే ఇప్పుడు 50% ఓట్స్ ఎట్లా వస్తాయి ఆయనకు? See, that is the thing one has to comprehend. ఈ అయిష్టత ఉండడం వేరు, అయిష్టం ఉండి కూడా నేను ఓటేస్తాను, నా డెమోక్రటిక్ రైట్ నేను యూజ్ చేసుకుంటాను అన్నది డిఫరెంట్ థింగ్ ఇక్కడ. సో ఎప్పుడైతే మీకు అయిష్టత ఉంది, మీరు ఓటేస్తున్నారంటే మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదని ఈ పోల్స్టర్స్ కి చెప్పారు. సో ఏమైతుందంటే చివరి నిమిషం వరకు కూడా ట్రంప్ కు ఓటేస్తున్నటువంటి వాళ్ళు ఓపెన్ గా మేము ట్రంప్ కు ఓటేస్తున్నాం అని ఎవరు కూడా చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఐ లివ్ ఇన్ ఏ సెంట్రల్ ఇలినాయ్ ఏరియా. అక్కడ కూడా బిలీవ్ మీ దట్ కౌంటీ ఎంటైర్లీ స్వెప్ట్ బై ట్రంప్ ఓటింగ్, విచ్ అక్కడ మీరు ఒక 10-15 ట్రంప్ లాన్ సైన్స్ తప్పించి మీరు చూడరు. ఈవెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ దట్. సో ఈవెన్ ఇటువంటి విజయాన్ని ఐ బిలీవ్ ట్రంప్ కు ఓటేసినటువంటి ఓటర్లు కూడా ఊహించి ఉండారు. నెంబర్ 2 ఏంటిది అని అంటే, దిస్ ఈజ్ ఏ హ్యూజ్ కంటెక్స్ట్. రేసిజం ఈజ్ అ హ్యూజ్ కంటెస్ట్. కామెంట్స్ అగైనెస్ట్ విమెన్ ఆర్ హ్యూజ్ కంటెస్ట్. కాకపోతే ఏంటంటే ద వన్ థింగ్ దట్ ప్లేడ్ ద డిఫరెన్స్ హియర్ ఏంటంటే, ఈ ఇద్దరిలో డెమోక్రసీ అనేది లెసర్ ఆఫ్ 2 ఈవిల్స్ ను చూస్ చేసుకోవడంలో ఏదైతే డెమోక్రసీ సక్సెస్ఫుల్ అయినది. సో హరికాసుల గారు, మీరు అన్న పాయింట్ మీద నగేష్ గారిని అడుగుదాం. ఈ డెమోక్రసీ అన్నది లెస్సర్ ఎవరైతే ఉందో వాళ్ళని చూజ్ చేసుకోవడంలో ఉంది అని ఆయన అంటున్నారు ఒకటి. రెండో పాయింట్, ఈసారి 63% ట్రంప్ మీద వ్యతిరేకత ఉన్నా ఆయనకు ఎవరికి వాళ్ళకు ఓటు వేయాలి కాబట్టి ఆయనకు వేసాను అంటున్నారు. ఈ ఫిగర్ తో ఏకీభవిస్తారా? 60% తోటి ఇప్పుడు ఈ డేటా క్యాప్చరింగ్లో ఒక పొరపాటు జరిగిందండి. ఇది ఇప్పుడు షై ఓటర్స్ అంటున్నారు కదా, కరెక్టే అది. బట్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా క్యాప్చరింగ్
మీరు ఇటు అటు క్యాప్చర్ చేస్తారు, మధ్యలో షై కేటగిరీ క్యాప్చర్ చేయకపోతే మీ డేటా కలెక్షన్లో ఇంటర్ప్రిటేషన్లో ఏదో ఒకటి తప్పు ఉంది. రెండోది ఏమిటంటే ఇక్కడ మీరు 62% అంటున్నారే, ఏంటి యాంటీ ట్రంప్ ఉంది, బట్ స్టిల్ హౌ డిడ్ ఈ క్యాప్చర్ 50% ఆఫ్ ది? ఐ థింక్ దిస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. దీనికి జరిగింది ఏమిటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఫీలింగ్ ఉంది అమెరికాలో. కొంతమంది ఏంటంటే దే ఆర్ ఫీలింగ్ లెఫ్ట్ అవుట్. ఇప్పుడు మీరు రస్ట్ బెల్ట్ ఏరియా ఎక్కడైతే ఫ్యాక్టరీస్ గీక్టరీస్ పోయారో అక్కడ చాలామంది ట్రంప్కే ఓటేశారు. వాళ్ళకి ఏమిటంటే మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మమ్మల్ని ఇక్కడ బయట వాళ్ళు వచ్చేసి ఇచ్చేస్తున్నారు. ఎందుకైతే బయట వాళ్ళు వచ్చిన వాళ్ళతోటి ఈ ఎవరైతే డిగ్రీ లేని వాళ్ళు, చదువుకొని తక్కువ వాళ్ళు వైట్ మేల్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ వేరే చోట్ల నుంచి పోటీ పడలేకపోతున్నారు. బట్ ఎడ్యుకేటెడ్ మేల్స్ ఏమిటంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పోటీగా పడగలుగుతున్నారు. వీళ్ళలో ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఎంత ఉందంటే డొనాల్డ్ ట్రంప్ కాదు ఇంకెవరైనా ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళు గెలిచేవారు. అది సో ఇది ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటర్. దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చేశారు. అంటే మనలాంటి ఎగ్జిట్ పోల్స్ కాదు, మనలాంటి ఎగ్జిట్ పోల్స్లో ఏమిటంటే ఎవరు గెలుస్తారో, ఎందుకంటే బికాస్ గ్యాప్ ఉంటుంది లేదు వాళ్ళకి. ఎగ్జిట్ పోల్స్ వై పీపుల్ హ్యావ్ ఓటెడ్ యాజ్ దే డిడ్, ఫలానా దానికి ఎందుకు ఓట్ చేశారంటే ఇప్పుడు ఈ ట్రంప్ మాట్లాడిన అసభ్యకరమైన మాటలు అది యాక్చువల్గా ఇంపాక్ట్ కాలేదు. సో దానివల్ల ఏమిటంటే జనాలు అప్పటికే డిసైడ్ అయిపోయారు, దే హ్యావ్ డిసైడెడ్ దట్ ఈ గవర్నమెంట్ని మనం డిఫీట్ చేయాలి. ఇది ఒక యాక్చువల్గా ఇది హిలరీ కన్నా ఎంతగైతే ఇది దెబ్బ, ఒబామాకి అంత దెబ్బ. ఎందుకైతే ఒబామా ఎకానమీ కొంచెం బాగు చేసినా కూడా దేశాన్ని ఏ స్థితిలో తీసుకున్నాడో ఆ స్థితిలో ఆయన వదిలేస్తున్నాడు. ఏది ఒబామా కేర్ అనండి, ఆయన వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని యుద్ధాలు ఉన్నాయి. అప్పుడు రష్యాతో తక్కువ టెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆన్ ది ఒబామా అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఒక మీరు పాయింట్ చెప్పారు, జాబ్లెస్ తోటి వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడ్డది అమెరికన్స్ అని. దీని ద్వారా మనం ఒకటి అనుకోవచ్చా? ఇప్పుడు మనం చూడండి తెలంగాణలో కూడా ఎస్పెషల్లీ స్థానికులకు కాకుండా వేరే వాళ్ళకు ఉద్యోగాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉద్యోగం వచ్చింది. మహారాష్ట్రలో సేమ్ అటువంటి ఎంఎన్ఎస్ శివసేన జరుగుతున్నాయి. అంటే తెలంగాణ మహారాష్ట్ర కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్. అమెరికా లాంటి సివిలైజ్డ్ సొసైటీలు కూడా హైలీ సివిలైజ్డ్ సొసైటీ అంటారు. సో అక్కడ కూడా స్థానికులకు ఉద్యోగాలు దొరకకపోతే మూమెంట్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఒకటి అనుకోవచ్చా, స్థానికులకు ఎక్కడైనా సరే ఉద్యోగాల్లో ప్రియారిటీ కల్పించకపోతే ఈ సిచ్యువేషన్ వస్తుంది అని ఇది గ్లోబల్గా ప్రూవ్ అయిన థియరీ అని అనుకోవచ్చా? లేదు, నేను దాంతో ఏకీభవించను. ఏమిటంటే స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలి, మొత్తం ఉద్యోగాలు అక్కడ ఎంత పరిస్థితి ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఫ్యాక్టరీలు తుప్పు పట్టిపోయి, ఫ్యాక్టరీలు అంతా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి. ఫోర్డ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉంది, చాలా మటుకు ఫ్యాక్టరీలు చైనాలో ఉన్నాయి. సో ఏంటంటే ఉద్యోగాలు షిఫ్ట్ అయిపోతున్నాయి. వీళ్ళకి ఏమిటంటే ఒక లెవెల్లోనే చదువు ఉంది, అంతకనే ఎక్కువ చదువు లేదు. సో వీళ్ళు ఏంటంటే ఒక కార్ ఫ్యాక్టరీలో ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నవాడు రేపు సాఫ్ట్వేర్ కానీ ఇంకేదైనా ఉద్యోగం చేయలేడు. సో ఏం చేస్తాడు ఇప్పుడు? ట్రంప్ చాలా మటుకు క్యాంపెయిన్ ఏమిటంటే ఈ జాబ్స్ పైన బయటకు వెళ్ళనే ఉండు, ఏదైతే బయట జాబ్స్ పోయో దాన్ని తప్పకుండా తీసుకొస్తాం త్రూ ట్యాక్సేషన్ మెజర్స్ అని. అది బాగా అపీల్ అయింది. ఈయన క్యాంపెయిన్ కూడా క్యాంపెయిన్ ఏమిటంటే ఈ నెగిటివిటీ బాగా హైలైట్ అయింది ఫర్ గుడ్ రీజన్స్. ఎందుకంటే చాలా నెగిటివ్గా ఆయన మాట్లాడాడు, అందరికి వ్యతిరేకంగా మాట్లాడాడు. బట్ దీంట్లో కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు అపీల్ అయ్యి దాని ప్రకారంగా ఓటేశారు. ఓకే శ్రీరామ్ గారు, ఈ నెగిటివిటీ అన్నది పాజిటివ్గా అవుతుందని మీరు అన్నారు. సో చాలా పాజిటివ్ అయినట్టుంది సార్. ఇందులో సర్ప్రైజ్ అవడానికి ఏమీ అవసరమే లేదు. నాకు అసలు ఈ నంబర్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత సర్ప్రైజ్ అయ్యారు నాకు మొదటి నుంచి అర్థం కాలేదు. నేను బాటమ్ లైన్ 3 విషయాలు ఏంటంటే, ఒకటి మీడియాని ఓడించాలి అనే ఒక తాపత్రయంతో కొన్ని ఇష్యూస్ని పట్టుకుని దీనివల్ల ఆయనకి డ్యామేజింగ్గా ఉంటుంది అని ఆ కమెంట్స్ని పట్టుకున్నారు. ట్రంప్ మ్యాసివ్ ట్యాక్స్ కట్స్ గురించి మాటే ఆడలేదండి ఎవళ్ళూను. అది ఎకానమీకి మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ట్యాక్సేషన్స్ తగ్గించి అమెరికన్ కంపెనీ అదొక మేజర్ కౌంటర్ ఇనిషియేటివ్ టు ద హోల్ మైండ్ సెట్ ఆఫ్ ఒబామా. రెండోది సోషలిజం అనండి, అంటే సోషలిజం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అమెరికా ఒబామాకి రిప్రజెంట్స్ దట్. దాన్ని డిస్మాంటిల్ చేస్తాను ఒక విధంగా చెప్పాలంటే. మూడోది గ్లోబల్ పోలీస్ మ్యాన్. మనం అనవసరంగా, నేను నాగేష్ గారు కూడా డిస్కస్ చేసి చెప్పారు, అనవసరంగా మనం యుద్ధాల్లోకి వెళ్ళి నష్టపోతున్నాం. మేము అవసరం లేదు, 23 దేశాలు ఉన్నాయి నాటోలో, మేము కాక వాళ్ళని యుద్ధం చేయమనండి, మేము చేయాలంటే డబ్బులు రావాలి. సో ఇలాంటి విషయాలు బోల్డ్ తెచ్చారు. మీడియా కావాలని అవి డిస్కస్ చేస్తే ఆయనకి పాజిటివ్గా ఉంటాయని మీడియా బ్లాక్అవుట్ చేసింది. కానీ
ఇది నిజం చెప్పాలంటే ఒక సోషల్ మీడియా డ్రివెన్ ఎలక్షన్. మీడియా, కన్వెన్షనల్ మీడియా, న్యూస్ మీరు ఇప్పుడు పేపర్స్. సోషల్ మీడియా గురించి అన్నారు కాబట్టి హరి కాస్ల గారు అక్కడనే ఉన్నారు. సో అమెరికన్ సోషల్ మీడియాలో ఎట్లా ఉంది ఈ వారం రోజులుగా ట్రెండ్? చాలా మంది నాకు చెప్పారు, చాలా మంది మిత్రులు చెప్పారు, చాలా మంది కొలీగ్స్ కూడా చెప్పారు, ఈ అమెరికన్ సోషల్ మీడియాలో మాత్రం ట్రంపే ట్రెండింగ్, కాబట్టి ట్రంపే గెలవబోతున్నాడని. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి హీ ఈజ్ ఎ పిఆర్ మ్యాన్. హీ నో వాట్ ఈస్ ది హౌ టు వర్క్ విత్ ది మీడియా, వెదర్ ఇట్ ఈస్ బై మేకింగ్, అంటే మీడియాకు వ్యతిరేకంగా కామెంట్లు చేసి కానీ, లేకపోతే ట్విట్టర్లలో జనాలను ఆకర్షించేటువంటి మెసేజ్లు పెట్టి టాపిక్ ను చర్చించుకునేలా చేయడం కానీ, అటువంటి విషయాలలో ఆయన చేయడం ఆయనను మించిన వారు లేరని నా అభిప్రాయం. ఎందుకంటే రియాలిటీ షోలు చేయడము తోని కూడా హీ హాజ్ ఎ వెరీ గుడ్ పిఆర్ మేనేజ్మెంట్ హ్యాండ్ ఆఫ్ ఇట్ హిస్ ఓన్. నేను సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా హరి కాస్ల గారు. సోషల్ మీడియాలో ఏమవుతుంది అని అంటే ట్విట్టర్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ డొనాల్డ్ ట్రంప్ ఒకటి జరిగింది. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే సోషల్ మీడియాలో డిస్కషన్ ఈసారి అసలు జరగలేదు. ఇష్యూస్ మీద ఎక్కడ కూడా జరగలేదు. వెదర్ ఇట్ ఈస్ అంటే మీడియా కావాలనుకొని చేయలేదా శ్రీరామ్ గారు అన్నట్టు, లేకపోతే పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు ద నెగిటివిటీ బిట్వీన్ ది 2 candidates మీద అవుతుందా, ఇంకా క్లియర్ గా ఇప్పుడే ఎలక్షన్స్ ముగిసింది కాబట్టి అనాలిసిస్ ఇంకా రాలేదు. బట్ అసలు చర్చ మాత్రం ఇష్యూస్ మీద జరగలేదు. ఐ థింక్ ఇన్ఫాక్ట్ శ్రీరామ్ గారికి ఉన్నంత క్లారిటీ చాలా మందికి ఇక్కడ లేదని నేను పర్సనల్ గా నా అభిప్రాయం. ఇక్కడ ఒకటి ఇష్యూస్ మీద అసలు చర్చ జరగలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి పాలసీ ఎక్స్పీరియన్స్ లేదు అని ఆయన చెప్పినటువంటి ఈ బోల్డ్ మూవ్స్ ని ఎవరు కూడా అసలు అలాంటివి చేయగలము అని అంగీకరించలేదు మొదలు. ఎందుకంటే అంగీకరిస్తే దాని మీద డిస్కషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి when they did not agree that Donald Trump has that policy experience, military experience, so that never went into a issue discussion. సో కాబట్టి ఇంకొకటి ఏమైందంటే ఈ సోషల్ మీడియా లోపల మోర్ దాన్ డొనాల్డ్ ట్రంప్ ఆయన యొక్క పాలసీస్ ని కానీ ఆయన యొక్క విధానాలను వివరించడం కన్నా కూడా ఆయన చేసినటువంటి ఈ రేసిస్టిక్ కామెంట్స్ అనేటివి చాలా డిస్కషన్ కి అయినాయి. ఇది తప్ప రైటా ఎందుకు అన్న డిస్కషన్ జరిగింది. సో హీ నెవర్ టాక్డ్ అబౌట్ పాలసీ, హీ నెవర్ టాక్డ్ అబౌట్ అసలు గ్లోబల్ సెక్యూరిటీని ఎట్లా చేస్తాము, లేకపోతే ట్యాక్సెస్ ని ఎట్లా కట్ చేస్తాము ఇప్పుడు మీరు అన్నట్టుగా. దెన్ తర్వాత ఇప్పుడు గ్లోబల్ పోలీసింగ్ లో వాట్ ఈస్ ద థింగ్. సో ఒకటి మాత్రము ఏంటంటే ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దట్ ఇస్ వన్ ఫ్యాక్టర్ దట్ ప్లేడ్ ఎ బిగ్ రోల్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ద కరెంట్ గవర్నమెంట్ బట్ హరి కాస్ల గారు మీరు యాంటీ ఎస్టాబ్లిష్ గురించి మాట్లాడారు కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మన గెస్ట్ ఒపీనియన్ తెలుసుకుందాం. శ్రీరామ్ గారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత మేరకు వర్కౌట్ అయింది? ఎందుకంటే సార్ కూడా అంటారు, నగేష్ గారు కూడా ఒబామా వల్ల ఇది ఓటమి జరిగిందని. అంటే పిల్లడు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూనే బయటకు వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే టీచర్ బాగా నేర్పలేదు, క్వశ్చన్లు సిలబస్ నుంచి రాలేదని చెప్తారు. అలాగా పోల్స్టర్స్, ఇంటెలెక్చువల్స్, మీడియా రూమ్లో అనలిస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఇలాంటి సైలెంట్ హిల్లరీ క్లింటన్ దానికి సంబంధం లేదు ఉన్నది 100% ఉంది. ఒబామా సిస్టమ్ తోటే కోపం ఉన్న వాళ్ళు ఒబామా తాలూకా ఫిలాసఫీని, పాలసీని ఇంకా ఇన్ఫీరియర్గా హిల్లరీ చేస్తారంటే దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తాడు? అబ్సల్యూట్ లూజింగ్ చాయిస్. డెమోక్రాట్స్ హిల్లరీ అనుకున్న రోజే అవుట్ అయిపోయారు. ఒబామా ఏ విధంగా ఆయన పాలసీస్తో అగ్రి అయినా లేకపోయినా పర్సనాలిటీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఐడియాస్ అనగానే డెమోక్రాట్స్ అయిపోయారు మీరు అన్నారు, ఎందుకంటే లేడీని యాక్సెప్ట్ చేయరు. నేను దానికి ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఐడియాస్ అండ్ పాలసీస్ డు నాట్ ఫైట్ ఎలక్షన్స్, లీడర్స్ డూ. ఒక ఐడియా ఉండొచ్చు, ఒక పాలసీ ఉండొచ్చు, కానీ పాలసీ ఫైట్ చేయదు. ఎందుకంటే అదే పాలసీ డిఫరెంట్ లీడర్స్కి వేరే పాయింట్స్ ఇస్తుంది. హిల్లరీ యాజ్ అ లీడర్ ఫెయిల్డ్. ఇంకో విషయం చెప్తా, ఇంట్రెస్టింగ్. ఇర్వింగ్ వాలెస్ ద మ్యాన్ అని ఒక నావెల్ 50 ఏళ్ల క్రితం రాసి అందులో ఒక బ్లాక్ ప్రెసిడెంట్ ఉండి ఆ బుక్ బెస్ట్ సెల్లర్ అయింది. అట్లీస్ట్ 3 సినిమాల్లో ఒక బ్లాక్ ప్రెసిడెంట్ అనే ఒక ఐడియా ప్లాంట్ అయింది. ఉమెన్ ప్రెసిడెంట్ అనేది రాలేదు. నేను ముందు కూడా చెప్పాను, ఆ రోజు మీకు గుర్తుంటే ఒక ఆయన నవ్వే. ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ ఇవాళ హిల్లరీ గెలిచుంటే ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ని ఏమందు, ఫస్ట్ లేడీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ హోలీ కాంటెక్స్ట్ దర్, ఒక హోలీ గ్రెయిల్ లాంటి పొజిషన్ అది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఏమందు ఆ వర్డ్ కూడా వీళ్ళు డిసైడ్ చేయలేదు. అంటే ఏంటంటే
ఎక్కడో సబ్ కాన్షియస్లీ ఇక్కడ విమెన్ ప్రెసిడెంట్ కి ఇంకా అమెరికా తయారవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ ఇండియా యాక్సెప్ట్ చేసింది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇటువంటి కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేశాయి. ఎందుకు అమెరికా యాక్సెప్ట్ చేయలేకపోతుంది నగేష్ గారు? చైనా, రష్యా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. అంటే అక్కడ రూల్ కమ్యూనిస్ట్ రూలు, ఒకే పార్టీ రూలు. బట్ ఇక్కడ డెమోక్రటిక్లీ ఇంత మనం వెనుకబడిన దేశాలని చెప్తున్న దేశాలు కూడా యాక్సెప్ట్ చేశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఉమెన్ ను ప్రెసిడెంట్ గా, ప్రైమ్ మినిస్టర్ గా యాక్సెప్ట్ చేశారు. లేదు, ఈ విషయంలో అయితే మన ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేశారు, ఇద్దరిని అసాసినేట్ కూడా చేశారు. అంటే ఈ విషయంలో మాత్రం మన దేశాలని మనం ఇచ్చేయాలి, మన కన్జర్వేటివ్ గా అనుకుంటారు, కానీ మనకి మనం చాలా ముందంజలో ఉన్నాం. ఈ విషయంలో మాత్రం వాళ్ళకన్నా ముందంజ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా మొన్న కాండలీజా రైస్, అంతకుముందు హిల్లరీ క్లింటన్, అంతకుముందు ఇంకా. సో వాళ్ళకి ఏంటంటే ఇంపార్టెంట్ పొజిషన్స్లోని ఉమెన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్లో సారా ప్యాలిన్, ఇది అలాస్కా నుంచి, ఆమె జార్జ్ బుష్కి డెప్యూటీ అనుకుంటా, జార్జ్ బుష్. సో ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. సో అమెరికాలో ఏంటంటే, బట్ ఈవిడ ఓడిపోయింది, ఏది యాక్సెప్ట్ చేయలేదని కాదు, బట్ దేర్ ఆర్ అదర్ రీజన్స్. ఈవిడ ఏంటంటే బేసిక్గా ఈవిడ క్రెడిబిలిటీ ప్రాబ్లం. ఏదైతే ఈమెయిల్స్ది ఇప్పుడు ఫ్రెష్గా వచ్చింది FBI కాదు, మొదటి నుంచి అంటే ప్రజలకు ఒక ఎనెథిమా ఉంది, ఒక విశ్వసనీయత తక్కువ ఉంది. ఏంటంటే ఈవిడ వస్తే క్రెడిబిలిటీ లేదు, దేశానికి ఏం చేస్తుంది అనేది అదొకటి. సో అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు. నెక్స్ట్ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ట్రంప్ నిజంగానే ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టు ఇండియన్ వీసాస్ మీద రెస్ట్రిక్షన్ ఉంటుందా? H1B వీసాస్ మీద, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? లేకపోతే స్టూడెంట్స్ వీసాలు ఏమైనా తక్కువ చేస్తారా? అది ఈజ్ ఇట్ పాసిబుల్? లేదు, ఇలాంటి భయాలు ఉన్నాయి. ఏంటంటే స్టూడెంట్ వీసాలు తక్కువ చేస్తారనేది, H1B వీసాలు తక్కువ చేస్తారని, సాఫ్ట్వేర్ ఏంటంటే అక్కడి నుంచి ఇచ్చేస్తే వాళ్ళ మీద అడిషనల్గా వీసా ఫీజు ఎక్కువ చేస్తారని ఉన్నాయి. బట్ నేను అనుకోని ఏంటంటే, ఒకటి మనకి లెట్ us నాట్ హ్యావ్ టూ మచ్ ఇంపార్టెన్స్ అబౌట్ అవర్ సెల్ఫ్. అమెరికాకి చాలా ఎజెండా ఉంది, బట్ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆలోచన, ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాదాపు ప్రతి ఊరుకు 10 మంది ఉన్నారు అమెరికా వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళంతా డెఫినెట్ గా ఆలోచిస్తారు, ట్రంప్ వచ్చాడు. మీరు లాస్ట్ 3-4 ఎలక్షన్స్ లో చూసుకుంటే ప్రతి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇదే బెదిరించాడు, నేను వీసాలు తక్కువ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని. జరిగితే ఏంటంటే ఈసారి హిల్లరీ బెదిరించలేదు. సో హిల్లరీ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. బట్ ఏంటంటే వీళ్ళందరూ అన్నారు, ఏం చేశారంటే ఎవరు దీని మీద ఏమీ టచ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు సంగతి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. బిల్ క్లింటన్, జార్జ్ W. బుష్, దాని తర్వాత ఒబామా, వీళ్ళు ముగ్గురు కలిసి అమెరికా ఇన్ హిస్టరీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, ఇనిషియల్గా 400 ఏళ్ళ తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వీళ్ళ హయాంలోనే వచ్చింది. బట్ వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఆ మాటలు ఎప్పుడో వస్తూనే ఉన్నాయి, ఏంటంటే మేము ఇది వీసాస్ కట్ చేస్తాం అనేది. వాళ్ళకి అంత ఈజీ కాదు ఈ వీసాస్ కట్ చేయడం. శ్రీరామ్ గారు, అంత ఈజీ కాదు వీసా కట్ చేయడం అంటారు. వీసాస్ అవి అసలు విషయం కానే కాదు. నా ఒపీనియన్లో నరేంద్ర మోదీ గారు, డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ పాసిబిలిటీ కనిపిస్తుంది, మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే అవుట్ సైడ్ బ్రహ్మాండ ఇద్దరు అవుట్ సైడ్ వచ్చారు, ఇద్దరిని లిబరల్స్ టార్గెట్ చేశారు, ఇద్దరిని మీడియా ఓడించాలని ప్రయత్నించింది. ఇద్దరు రైట్ వింగ్. ఈ వింగ్ ఇప్పుడు ఆ వర్డ్ కి సంబంధమే లేదు. అంటే ప్రజల మైండ్ లో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ ఉండదండి అనాలిసిస్ లో. అంటే ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకం, నేను ఎగ్జాక్ట్లీ ముస్లింస్ ను అడుగు పెట్టనివ్వను అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొత్తగా ఎవరిని రానివ్వను, అనుమానాలు తీరేంత వరకు సెక్యూరిటీ సొల్యూషన్ ఆయన దేశానికి ఇచ్చాడు. అది బియాండ్ పాయింట్ మనం డిస్కస్ చేయగలేదు. బట్ పాయింట్ ఏంటంటే, ఒబామా గారికి మోదీ గారికి కూడా మంచి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కొంచెం తేడా. డొనాల్డ్ ట్రంప్ అండ్ నరేంద్ర మోదీ గారు మంచి స్ట్రాంగ్గా బాండింగ్ అవుతారు, అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళు అండర్స్టాండింగ్కి వస్తే పాకిస్తాన్ ఇష్యూ కావచ్చు, టెర్రరిజం ఇష్యూ కావచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గ్లోబల్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఇష్యూస్. ఇన్ఫాక్ట్ మన పర్మనెంట్ సీట్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఒకటి ఉన్నప్పటికీ ఒక ఫేవరబుల్ వ్యూ కూడా రావచ్చు. అంటే మై ఒపీనియన్ ఇస్, ఒబామా గారు నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ ట్రంప్తో బాగా పనిచేసి ఇండియాకి బెనిఫిట్, మ్యాక్సిమం మైలేజ్ బెనిఫిట్ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ బాగా వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. అంటే హిల్లరీ కంటే కూడా అబ్సల్యూట్లీ హిల్లరీ
అదే మీరు సెక్యూరిటీ యాంగిల్, టెర్రరిస్ట్ యాంగిల్ చూస్తున్నారు. నేను అడిగేది ఎకానమీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యాంగిల్, స్టూడెంట్స్ యాంగిల్. సో ఇద్దరికి రిలేషన్షిప్ బాగున్నప్పుడు అన్నీ బాగుపడతాయి, బాగోలేనప్పుడు అన్నీ పాడవుతాయి. అంటే మరి ఎందుకు ఆయన ప్రతి దానిలోనూ ఇండియన్స్ చైనీస్ ఆయన అమెరికన్ యాంగ్స్ట్ గురించి మాట్లాడారు. వీళ్ళ రావడం వల్ల అండ్ ఈ ఆల్సో స్పోక్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండరు ఎక్కువ ఇండియా నుంచి, చైనా నుంచి, వెనకాతల మెక్సికో నుంచి వస్తారు, క్యూబా నుంచి వస్తారు. ఆయన ఏమన్నారంటే బయట వాళ్ళని బాగా చూసుకుందాం పిలుద్దాం అన్న ధ్యాసలో మన వాళ్ళని, అంటే ఇప్పుడు ఒరిజినల్ అమెరికన్ ఎవడంటే మే ఫ్లవర్ ఎవడెక్కి వెళ్ళాడో మీ గ్రాండ్ పేరెంట్స్ నలుగురు అమెరికా. నగేష్ గారు ఒపీనియన్, మోడీ అదేవిధంగా ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మంచిగా కుదురుతుందంటారా? చూడాలండి. అంటే మోదీకి ఒకటి ఏమిటంటే ఫారెన్ లీడర్స్ తోటి వెంటనే ఒక పర్సనల్ కెమిస్ట్రీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఒబామాను చూసాం, నిన్న తెరెసా మేని చూసాం. ఏంటంటే హైదరాబాద్ హౌస్లో బ్రహ్మాండమైన గార్డెన్స్లో ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే షీ జింగ్పింగ్ నుంచి కూడా అదే ట్రై చేశాడు. బట్ ఏమిటంటే ఆ పర్సనల్ కెమిస్ట్రీ అనేది పాలసీలో ట్రాన్స్ఫర్ కావట్లేదు. చైనాతో మనకి ఏంటంటే న్యూక్లియర్ ఇష్యూ తీశారు కాబట్టి ట్రంప్ గెలవాలని చైనా కోరుకుంది అన్నారు. సో ఆబ్వియస్లీ చైనాను ట్రంప్ ఎంకరేజ్ చేస్తే మనకు ఇబ్బంది కదా. అంటే అలా కాదండి, చైనీస్ పాలసీస్ చాలా మల్టీ లేయర్డ్గా ఉంటాయి, మల్టీ డెప్త్గా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే హిలరీ గెలిస్తే ఏమవుతుంది, ట్రంప్ గెలిస్తే ఏముండదు, వాళ్ళు చాలా మల్టీ లేయర్డ్గా ఉంటుంది. ఎందుకంటే చైనా ఈజ్ ఆల్సో సూపర్ పవర్. చైనాలో కూడా చాలా మంది అన్నారు హిల్లరీ గెలిస్తే చైనా పని అయిపోయినట్లే, ఖచ్చితంగా చాలా దూరం. అంటే నేను దాంతో ఏకీభవించాను. అంటే హిల్లరీ చేతిలో ఏదైనా స్పెషల్ బ్రహ్మాస్త్రం ఉందా చైనాని ఇచ్చేయడానికి? వార్స్ ఆర్ టుడే ఫాట్ ఓవర్ ట్రేడ్, నాట్ విత్ న్యూక్లియర్ వెపన్స్. ట్రేడ్ గురించి. సో ట్రేడ్లో ఏంటంటే ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నది ఇతను కదా, ట్రంప్ కదా. అక్కడి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి, మన దగ్గర మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం అని ఆ ఫేక్ ఫిగర్స్ ఇచ్చినా కూడా ఫేక్ ఫిగర్స్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే చైనా నుంచి మనకి $500 బిలియన్ వర్త్ వస్తున్నాయి. విశ్లేషకులు దీన్ని రీసెర్చ్ చేస్తే $350 బిలియన్ వస్తున్నాయి అనేది. సో ఒక ఫియర్ క్రియేట్ చేశాడు. ఈ కమ్ బ్యాక్ టు ద పాయింట్ దట్ ఈస్ క్రియేటెడ్ ఎ ఫియర్. బట్ యాజ్ ఫార్ ఎస్ చైనా ఇస్ కన్సర్న్ హీ ఈస్ మోర్ అగ్రెసివ్ దెన్ హిల్లరీ. సార్ హిల్లరీ వచ్చి ఉంటే చైనాకి ఏమన్నా ఇబ్బంది అయి ఉండేదా? ఫస్ట్ ఇప్పుడు ఆయన ఇంకా ఈ పరిస్థితిలో లేదు కాబట్టి పెద్ద స్పెక్యులేటివ్ డిస్కషన్. బట్ ట్రంప్ వల్ల డెఫినెట్గా అమెరికన్ ట్రేడ్ అండ్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ట్యాక్స్ ప్రపోజల్స్ కాదు, ట్రేడ్ రీనెగోసియేషన్స్, ఈ ఎక్స్టెన్సివ్ వార్ మెషిన్ అనేది దాన్ని రెడ్యూస్ చేసి ఎకనామికలీ వైబుల్ చేయడం ఒకటి. రెండోది ఆయన పాలసీస్ వల్ల ఇండియాకి బూస్ట్ వస్తుంది. 3 గ్లోబల్ టెర్రర్ అనండి, గ్లోబల్ ఈ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో దానికి వ్యతిరేకంగా యుద్ధానికి. మీరు టెర్రర్ గురించి మాట్లాడారు కాబట్టి అంటే బ్రీఫ్గా చెప్పండి, టెర్రర్ విషయంలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారా, లేదా ఇప్పుడు ఈ జాబ్స్ తర్వాత ఉద్యోగాల విషయంలో చెప్పినట్టే మళ్ళీ అందరినీ కలుపుకొని వెళ్తారా, లేకపోతే ఈ టెర్రరిజం విషయంలో ఎస్పెషల్లీ పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం విషయంలో సివియర్ యాక్షన్ ఉంటుందా, ట్రంప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టెర్రర్ని ఫైటింగ్ చేయడానికి అందరినీ కలిపి తీసుకెళ్ళుకోవడానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, రెండూ చేయొచ్చు. డెఫినెట్ గా గ్లోబల్ టెర్రర్ కి అగేనిస్ట్ గా మోదీ గారు ఇప్పుడు మనం చూసాం. ట్రంప్ గారు నేను చెప్తున్నాను అదే ఎలాగైతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారో ముందు వాళ్ళు తీసుకున్నట్టుగా ట్రంప్ విల్ ఆల్సో టేక్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఇది తీసుకుంటారా అంటే ఈయన అగ్రెషన్. ఇప్పుడు మన దగ్గర కూడా మోదీ సమర్థులు ఏమనంటే చప్పనించిగా ఛాతీ అన్నారు. చప్పనించిగా ఛాతీ తర్వాత అంత ఈజీ కాదు. పాకిస్తాన్ మంది రెగ్యులర్గా వాళ్ళు క్రాస్ బార్డర్ ఇచ్చేస్తారు. ఎన్నికల్లో చెప్పేది ఒకటి ఉంటుందండి, దాని తర్వాత చేసేది ఉంటుంది. అక్కడ కూడా చాలా ఇన్సైడ్ కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, ఏది ఇస్లామిస్ట్ వాళ్ళని వస్తుంటే కంట్రీలోని వాళ్ళకి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుని అమెరికాలో రావాలనేది దీనికి కాంగ్రెస్ ఒప్పుకోవాలి. రెండోది ఏమిటంటే మీరు ఇన్ని రోజులు మీరు వెస్ట్ ఏషియాలో మీరు ఫైట్ చేస్తున్నారు కదా, ఫుల్ మిలిటరీ పవర్ యూజ్ చేస్తున్నారు. ఏమైంది, రష్యా మీకు అప్పర్ హ్యాండ్ ఉంది సిరియాలో, ఈజీ కాదు అది. సో బాటమ్ లైన్ ఏంటంటే చెప్పేది ఒకటి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయడం అంత ప్రాక్టికల్ గా ఈజీ కాదు. అది వీసాల విషయంలోనైనా లేకపోతే టెర్రరిజం విషయంలో అయినా ట్రంప్ ఎలక్షన్ లో చెప్పినవన్నీ ఆచరణలో సాధ్యం కావని ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో చూడాల్సి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారా, ముఖ్యంగా టెర్రరిజం విషయంలో ఆయన యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు V6.